బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకుడు ఎస్సీ ఎస్టీ కమిషన్ మాజీ చైర్మన్ డాక్టర్ ఎర్రోడ్ల శ్రీనివాస అక్రమ అరెస్టును తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇక ఉదయాన్నే పోలీసులు ఇంటి వద్దకు వచ్చి అక్రమ అరెస్టు చేయడం దుర్మార్గం. కుటుంబ సభ్యులకు కనీస సమాచారం ఇవ్వకుండా ఎలాంటి నోటీసు లేకుండా అరెస్టు చేయడం పూర్తిగా అప్రజాస్వామికం, ప్రజాస్వామ్య పాలన అని డబ్బా కొడుతూ రాక్షస పాలన కొనసాగిస్తున్నారు. సెలవు రోజుల్లో కావాలని మా నేతలను అరెస్ట్ చేస్తూ సీఎం నియంతలా వ్యవహరిస్తున్నారు. హోంమంత్రిగా శాంతి భద్రతల నిర్వహణలో విఫలమైన రేవంత్ రెడ్డి బీఆర్ఎస్ కార్యకర్తలను వేధించడంపైనే దృష్టి పెట్టారు. ఈ పైశాచిక ఆనందం ఎక్కువ కాలం నిలవదు. సీఎం రేవంత్ రెడ్డి మీ పిట్ట బెదిరింపులు, అక్రమ కేసులకు భయపడేవారు మేము కాదని గుర్తుంచుకోండన్నారు. తెలంగాణ సమాజమే మీకు తగిన బుద్ధి చెబుతుంది అన్నారు. ఇన్స్పెక్టర్ గారు సీఎం గారి డ్యూటీ మీద వెళ్తుంటే అప్లికేషన్ చేశారు. మొత్తం మీడియాలో వచ్చింది. ఇన్స్పెక్టర్ గారు సీఎం గారి డ్యూటీ మీద వెళ్తుంటే అప్లికేషన్ చేశారు. మొత్తం మీడియాలో వచ్చింది. మీరు చూపించండి లేదని చూపించండి. మీరు మరి అరెస్ట్ వారెంట్ 6 గంటలకు అరెస్ట్ చేయమని చట్టంలో ఉందా? మీరు చూపించండి లేదని చూపించండి. మీరు మరి